శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలో మనము గురు పౌర్ణమి అనేది 2024లో ఎప్పుడు వచ్చింది, ముఖ్యంగా తిథి విషయానికి వస్తే తిథి ఏ రోజున ఉంది, మనకు సాయంకాలం వేళ చంద్రోదయం సమయంలో తిథి ఎప్పుడు ఉంది, అలాగే చాలా ముఖ్యమైన రెమెడీస్ అవన్నీ కూడా తెలుసుకుందామండి. అంతేకాకుండా గురు పౌర్ణమి అనేది మనం ఎలా జరుపుకోవాలి, అలాగే ఎందుకు వచ్చింది గురు పౌర్ణమి అంటే, ప్రతి ఏడాది కూడా మనకు గురు పౌర్ణమి అనేది ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో నాడు వస్తుందండి. హిందూ పంచాంగం ప్రకారం మనము ఆషాఢ పౌర్ణమిని లేదా అలాగే ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని కూడా అంటారు, లేదా ఆషాఢ పౌర్ణమి అని కూడా అంటామన్నమాట. అయితే ఈ రోజున మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించిన రోజు కూడా. అందుకే పురాణాల ప్రకారం ఈ భూమిపై ఉన్న మనుషులందరికీ కూడా జ్ఞానాన్ని అందించడం వల్ల తనను అందరూ గురువుగా భావిస్తాము. అందుకే ఆయన పుట్టినరోజును మనము గురు పౌర్ణమిగా జరుపుకుంటాము. అంతేకాకుండా ఈ పవిత్రమైన రోజు గురువుతో పాటు వేదవ్యాస మహర్షిని కూడా మనము పూజిస్తామన్నమాట. ఈ రోజున గురువుల దగ్గర ఆశీర్వాదం తీసుకున్న వారికి ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయి. అలాగే మనము గురుబలం అంటే గురు పూజ వల్ల మనకి ఈ రోజున చాలా మంచి ప్రయోజనాలు జరుగుతాయండి. గురు పూజలు అంటే ఎవరండి? దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వామి, సాయిబాబా, అలా మనం గురువుని పూజిస్తే కూడా ఈ రోజున చాలా మంచిదండి. అయితే తిథి విషయానికి మనం చూసుకున్నట్లయితే జూలై నెలలో 2024 సంవత్సరంలో శనివారము జూలై 20వ తేదీన సాయంత్రం 5:56 పౌర్ణమి గడియలు ప్రారంభమై ఆదివారం 21వ తేదీ సాయంత్రం 4:12 వరకు కూడా ఈ పౌర్ణమి గడియలు అనేవి ఉంటాయన్నమాట. మనకి ఉదయం తిథి ఏ రోజున ఉంటే ఆ రోజుననే పరిగణిస్తాం కాబట్టి మనకు గౌరి పౌర్ణమి అనేది జూలై 21వ తేదీ ఆదివారం వచ్చిందండి. ఈ రోజున గుడికి వెళ్ళే వాళ్ళందరూ కూడా, ఇంట్లో మనం పూజలు చేసే వాళ్ళందరూ కూడా, గురు పూజలు కానీ మనం గురు దర్శనాలు కానీ అందరూ చేసే వాళ్ళందరూ కూడా 21 ఉదయం పూటే వెళ్ళాలి. ఎందుకంటే మనకు పౌర్ణమి గడియలు అనేవి సాయంత్రం లేవండి, 4 గంటల వరకే ముగుస్తాయి. కాబట్టి అంతలోపు అంటే ఉదయం వెళ్ళడం చాలా శ్రేష్టం ఈ సంవత్సరము. అంతేకాకుండా శనివారం రోజున మీరు పౌర్ణమి గడియలలో ఏవైనా లలిత సహస్రనామ పారాయణ అలాంటివి చెయ్యాలి అన్న వాళ్ళు 20వ తేదీ సాయంత్రం శనివారం రోజున మనం చాలామంది చేస్తూ ఉంటాం కదండి లలితాదేవి సహస్రనామాలు అనేవి పౌర్ణమి గడియలలో మనం చదువుకోవాలి అంటే, అలా కూడా మీరు శనివారం రోజున చేయవచ్చు. కాకపోతే ప్రత్యేక దర్శనాలు, ప్రత్యేక పూజలు దత్తాత్రేయుడికి కానీ గురువు కానీ దక్షిణామూర్తికి కానీ ఇలా ఎవరికైనా పూజలు చేయాలి, అలాగే గుడికి వెళ్ళాలి అన్నవాళ్ళు ఆదివారం రోజున వెళ్ళాలండి. మనకు తల్లిదండ్రుల తర్వాత ఏదైనా ఒక ఉన్నత స్థానం ఉందండి అంటే అది గురువుకే కదండి. కాబట్టి ఇలా గురు పౌర్ణమి వంటి పవిత్రమైన రోజున గురువులకి ప్రత్యేక పూజలు చేయడం వల్ల తమకు కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని, ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తామని, ఉన్నత స్థానాలకు చేరుకుంటామని మన నమ్మకం అన్నమాట. కాబట్టి ఒక టీచరు స్టూడెంటే కాదండి, మీరు ఉద్యోగం చేస్తున్నారనుకోండి, మీ పై స్థాయి వాళ్ళకి, మీ బాస్కి అలాగా కూడా విష్ చేయడం వల్ల, వాళ్ళకి ఏదైనా చిన్న గిఫ్ట్ లాగా ఇవ్వటం వల్ల కూడా వాళ్ళ మధ్య ఉండే అనుబంధం కూడా పెరుగుతుంది. దానివల్ల మనకి ఉద్యోగాలలో, ప్రమోషన్స్లలో అలాంటివి రావడం కూడా జరుగుతాయి. అంతేకాకుండా గురువు అంటే మనకు అధిపతి. గురువుకి మనము శనగలతో పూజిస్తామన్నమాట. కాబట్టి గురువు అంటే మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే నీ గురుబలం లేదేమోరా, నీ జాతకంలో గురుబలం లేదేమోరా, పెళ్లి కాలేదు, అందుకని నీకేమోరా, నీ పిల్లలు లేరు, అలా అంటూ ఉంటారు కదండి. మనకు ఏదైనా జాతకంలో దోషాలు ఉన్నాయనుకోండి, గురువు బలంగా ఉండాలి. ఆ గురువు బలంగా ఉండటానికే మనం ఈ రోజున నానబెట్టిన శనగలతో మాల చేసి మనము ఇలా గురువు మెడలో వేయటం వల్ల మనకి గురుప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే గురుడు బలం అనేది మన జాతకంలో పెరుగుతుంది. ఇంకా మంచి మంచి విషయాలతో నేను మీ ముందుకు వస్తానండి. దానికోసం ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.